జనాలు ఎంటర్టైన్ చేయాలని ఏదో చిన్న చిన్న ప్రతింగ్ డైలాగ్స్ అంతకు మించి చేయండి. డెమాన్ పవన్ మాట్లాడుతూ మొన్న చెప్పారు, నాకు ఇమాన్యుయల్ అని ఉంటే కనుక స్ట్రెస్ రిలీఫ్ నాకు, సో ఇంకా ఫస్ట్ నుంచి మా బాండింగ్ ఇంకా ఉంటే బాగుండేది అని చెప్పేసి అన్నారు రీసెంట్ గా బయటకు వచ్చినప్పుడు. మీరేమంటే? నేను కూడా అదే అన్న, ఆ హౌస్లో ఉన్నప్పుడు కూడా నేను అదే అన్న. డెమాన్ నాకు సెకండ్ వీకే కనెక్ట్ అయినప్పటికీ ఎక్కడో డెమాన్ ఎక్కువ టైం అందరితో కేటాయించేవాడు కాదు. సో లాస్ట్ 3 వీక్స్ నుంచి డెమాన్లో ఫన్ కానీ అవన్నీ చూసినప్పుడు, అరే నువ్వు ఇలా సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీకే ఇలా ఉంటావని తెలుసుంటే నేను ఇంకొంచెం టైం నీతో స్పెండ్ చేసేవాడిని, జనాలు ఇంకొంచెం ఎంటర్టైన్ చేసేవాళ్ళు ఇద్దరం కలిసి అని కూడా అనుకున్నాను. అండ్ రియల్గా కనెక్ట్ అయ్యాడు డెమాన్, కళ్యాణ్ వీళ్ళిద్దరు నాకు బాగా రియల్గా కనెక్ట్ అయ్యారు. సో నేను నైటే షూట్ కూడా చేసాం స్టార్మాలో, చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళిద్దరిని చూసినప్పుడు. అండ్ వాళ్ళ గ్రోత్ చూసినప్పుడు కూడా చాలా మంచిగా అనిపించింది. ప్రతి వీక్ వాళ్ళు ఒకరు 1 by 1 వాళ్ళు ఎదిగే విధానం కానీ, వాళ్ళు మాట్లాడే తీరు కానీ, ఆ వచ్చిన కామనర్స్ అందరిలో వీళ్ళు కొంచెం మంచిగా ఉండేవాళ్ళు అండ్ మంచిగా మాట్లాడేవాళ్ళు, ఎక్కువ గొడవ పెట్టుకునేవాళ్ళు కాదు. సో నాకు అది బాగా నచ్చేది వాళ్ళిద్దరు. మిమ్మల్ని 4th ప్లేస్లో పెట్టడం కరెక్ట్ అంటారా? అంటే మీరు విన్నర్ అవుతారని చాలా మంది అనుకున్నారు. టాప్ 5లో ఉన్న అందరూ విన్నర్ అవుతారని అనుకుంటారండి. ఎందుకంటే అక్కడ మాకు ఏ క్లూస్ కానీ హింట్స్ కానీ ఏం తెలియదు. అండ్ ఎవరు బయట ఎలా నడుస్తుంది, ఎవరు హైప్లో ఉన్నారు, ఎవరు లోలో ఉన్నారు ఎవరు తెలియదు. టాప్ 5లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు విన్నర్ అవుతామని అనుకుంటాం. బట్ అది ప్రాసెస్, తప్పదు. 4th ప్లేస్లో ఒకరు రావాలి, 3rd ప్లేస్లో ఒకరు రావాలి, 5th ప్లేస్కి ఒకరు రావాలి. అది ప్రాసెస్ కాబట్టి తప్పని ప్రాసెస్. నేనైతే తీసుకోకూడదని ఫిక్స్ అయి ఉన్నాను. నేను అంటే మీరు అనుకోవచ్చు, బయటకు వచ్చేసావు కదా ఇప్పుడు ఇలాగే చెప్తావు అని మీరు అనుకోవచ్చు. నేను నిజంగా మనీ తీసుకోకూడదనే ఫిక్స్ అయ్యానండి. మనీ ఆఫర్ వరకు వచ్చుంటే నేను తీసుకోకూడదు. అది రన్నర్ అయినా 3rd ప్లేస్ అయినా ఏదైనా ఇంతవరకే మనకు వచ్చింది అనుకుని బయటికి వెళ్దాం అనే మైండ్లోనే ఉన్నా. నేను మేబీ తీసుకోకపోదు. అంటే సంజన గారు అందరూ నెగిటివ్ అన్నారు, బట్ మీరు సపోర్ట్ చేశారు. లోపల గుడ్లు దొంగతనం చేసినప్పుడు కానీ ప్రతిదానికి లోపల అందరికన్నా సంజన గారికి మీరే ఎక్కువ సపోర్ట్ చేశారు. దానివల్ల కూడా మీరు కొంత హౌస్లో నెగిటివ్ అయ్యారు. సో దాని గురించి ఏం చెప్తారు? సంజన గారికి సపోర్ట్ చేస్తే పాజిటివ్ అవుతానా నెగిటివ్ అవుతానా అని నేను ఏ రోజు ఆలోచించుకోలేదండి. ఫస్ట్ దొంగతనం ఎప్పుడైతే జరిగిందో నేను అప్పుడే ఆమె గేమ్ నాకు అర్థమైంది. ఈమె ఎక్స్ట్రాడినరీ గేమర్, ఈమెకి బిగ్ బాస్ హౌస్ గేమ్ మొత్తం తెలుసు అని నాకు అప్పుడే అర్థమైంది. అప్పటి వరకు మేము అంటే నేను సంజు పాప అని పిలిచేవాడిని, తను ఇమ్ము అని పిలిచేది నన్ను. దాని తర్వాత ఎక్కడో ఎమోషనల్గా వాళ్ళ బాబులాగా నేను నవ్వించాలి, అలా 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 కనెక్ట్ అయ్యి నేను అమ్మ అంటాం, తను నన్ను కొడుకు అంటాం, అలా అయింది. కానీ ఏ రోజు కూడా ఇది చేస్తే పాజిటివ్ అవుతాం, ఇది చేస్తే నెగిటివ్ అవుతాం అని ఎప్పుడు నేను తనతో అలా లేను. ఎందుకంటే తను నాతో చాలా ప్యూర్గా ఉన్న వ్యక్తి హౌస్లో. అండ్ గుడ్డిగా 100 మంది రాని నేను ఇమ్మాన్యుయల్ సైడే నుంచుంటానని చెప్పిన ఏకైక వ్యక్తి తను. అండ్ నేనైనా సరే 100 మంది రాని నేను ఆమె సైడే ఉంటానని చెప్పిన ఏకైక వ్యక్తిని. అండ్ లాస్ట్కి వచ్చే కొద్దికి క్రౌడ్ తగ్గే కొద్దికి తెలియకుండా ఫేస్ టు ఫేస్ వార్లు కూడా జరిగాయి. కానీ బట్ అవి మేము అక్కడే సార్ట్అవుట్ చేసుకున్నాం. ఇదంతా గేమ్ వరకే మమ్మ వదిలేసాయంటే తను కూడా అరే నాకు తెలుసు, చాలా మెచ్యూర్గా ఉంటారు, చాలా అంటే చాలా మెచ్యూర్గా ఉంటారు. సో అది నాకు బాగా ఇష్టం. పాజిటివ్ నెగిటివ్ అసలు ఏం ఆలోచించలేదండి. నాకు సంజన గారి హౌస్లో ఉండాలి, ఆమెతో కలిసి నేను గేమ్ ఆడాలి, ఇదే ఉండేది. ఫ్యామిలీ వీక్ తర్వాత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గేమ్ చూసుకోలేదు. వచ్చిన తర్వాత అంత టైం లేదు, ఎపిసోడ్స్ ఏం చూడలేదు. ఫ్యామిలీ వీక్ తర్వాత నా గేమ్ ఎక్కడ చేంజ్ అయిందో నాకు అంటే నేను ఎక్కడ చేంజ్ చేయలేదు. నేను ఫస్ట్ వీక్ నుంచి ఎలా ఉన్నానో ఫ్యామిలీ వీక్ తర్వాత కూడా అలాగే ఉన్నాను. కాకపోతే మా అమ్మ వచ్చి ఒక మాట అంది, నువ్వు హీరోలా బయటకు రావాలి అని అంది. అంటే ఎవరైనా అదే కోరుకుంటారు, గెలవాలనే కోరుకుంటారు. సో గెలవడానికి ఏం చేయాలి? గెలవాలంటే గేమ్లో ఎక్కువసేపు ఉండాలి, మనం కాపాడుకోవాలి. అదే చేసుకుంటూ వచ్చాను. నేను ఎక్కడ తగ్గించలేదు నా గేమ్ కానీ నా ఫన్ కానీ. ఒకవేళ చూసుకుంటే 15th వీక్లో కూడా నేను స్కిప్పింగ్ చేసిన రోజులు ఉన్నాయి. బేసిక్గా 15th వీక్లో అందరూ రిలాక్స్ అయిపోతారు, అమ్మాయ అని నడువాలు చేసి మనం టాప్ 5కి వచ్చేసాగా అనుకుంటారు. కానీ నేను 15th వీక్లో కూడా రోజుకో స్కిప్ చేసేవాడిని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో నా గేమ్ అయితే మార్చుకోలేదు. కానీ బట్ ఎవరైనా వేసుకుంటారు. ఇప్పుడు నేను హీరోలా తయారయ్యి కళ్ళజోడు పెట్టుకుంటే మీరు ఎందుకు నవ్వుతారు చెప్పండి? నేను అక్కడికి వెళ్ళింది ఏంటి, జనాల్ని నవ్వించాలనే ఉద్దేశంతో. నాకు మంచి మంచి కాస్ట్యూమ్స్ వచ్చాయి, నాకు మంచి మంచి షూ అవన్నీ వచ్చాయి. బట్ అందరిలాగా రెడీ అయిపోయి నేను మేకప్ వేసుకొని కూర్చుంటే జనాలు ఎంటర్టైన్ చేయాలి, జనాల్ని ఏదో గెటప్ వేసి నవ్వించాలి.
మనం చూడంగానే స్క్రీన్ మీద చూడంగానే జనాలు కొద్దిసేపు అలా రిమోట్ పక్క ఛానల్ పెట్టకుండా అలా ఆగాలి, అంటే మనం ఏదో డిఫరెంట్గా కనపడాలి, డిఫరెంట్గా నవ్వించాలి అనే ఉద్దేశంతో నేను వెళ్ళడంతోనే ఒక 2 జతలు లుంగీలు అలా కొత్త కొత్త కాస్ట్యూమ్స్ అలాంటివి నేనే తీసుకుని వెళ్ళాను. బికాస్ జనాలు నవ్వించాలి కాబట్టి, అంతే, దాని గురించి. వంశీ గారు మీకన్నా ఎక్కువ మీరు లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి వంశీ గారే కష్టపడ్డారు. సో ఏం చెప్తారు మీ బ్రదర్ గురించి? బ్రదర్ కదండి, కష్టపడాలి తప్పదు. చెప్పకపోవచ్చు కానీ వన్ ఆఫ్ ద రీజన్ అయితే నేను అది అనుకుంటున్నాను. ఎందుకంటే నామినేషన్స్లోకి రావాలి అని నాకు కొన్ని వీక్స్ గడిచిన తర్వాత అర్థమైంది, నామినేషన్స్లోకి వస్తేనే ఓట్ బ్యాంకింగ్ అనేది క్రియేట్ అవుతుంది, అప్పుడే మనకు అలవాటు పడిపోయి జనాలు ఓట్లు వేస్తారని. బట్ నేను ఎప్పుడూ నన్ను నామినేట్ చేస్తారని భయపడేవాడిని కాదు, కానీ వేరే వాళ్ళని నామినేట్ చేయాలంటే చిన్న బాధ వేసేది. ఎందుకంటే వాళ్ళతో కలిసే కామెడీ చేసేవాడిని, వాళ్ళతో కలిసి వంటలు వండేవాడిని, వాళ్ళతో కలిసి ఫన్ క్రియేట్ చేసేవాడిని. అలా ఉండి ఒక్కసారిగా వీకెండ్ రాగానే వాళ్ళని మీరు ఇది చేశారు, మీరు ఈ తప్పు చేశారు అని వాళ్ళు ఏదైతే చూపించాలంటే నాకు ఎక్కడో చిన్న మొహమాటం ఉండేది, అండ్ చిన్న భయం బాధ. అంటే నేను పక్క వాళ్ళు తొందరగా తప్పులు ఎత్తికే క్యారెక్టర్ కాదు నాది. సో దానివల్ల కూడా నాకు మైనస్ అయింది. నేను ఎక్కువ తప్పులు ఎత్తికేవాడిని కాదు ఎవరిలో, సర్లే మనోళ్ళే కదా, ఏదో ఆడుతున్నారు కదా అలా వదిలేసేవాడిని. సో అది కూడా నాకు కొంచెం మైనస్. తనూజ మంచి అమ్మాయి, చాలా గుడ్ పర్సన్, బాగా ఆడింది గేమ్, మంచిగా రన్నరప్ అయింది. సో హ్యాపీ అండ్ సూపర్ గేమ్ ఆడింది మంచిగా. అన్నారు కదా సుమన్ శెట్టి గారు, మీరు ఎప్పుడు వెళ్తున్నారు? వెళ్తామండి బ్రో, కష్టం బ్రో. బ్రో అడ్డం వస్తున్నారు, హ్యాపీ, చాలా హ్యాపీ. వాడు